మళ్ళీ కొన్ని రోజులకు అందులో నుంచి దుర్యోధనుడు పుడతాడు. అలా పుట్టిన వెంటనే శకుని భీష్ముడు మమ్మల్ని, మా రాజ్యంని, మా 100 మందిని ఇలా చీకటి గదిలో పెట్టి మమ్మల్ని హింసించి చంపాడు. ఇప్పుడు ఈ దుర్యోధనుడిని అడ్డు పెట్టుకొని ఒక పెద్ద యుద్ధాన్ని సృష్టించి మొత్తాన్ని నాశనం చేయాలి అనే ఆలోచన వచ్చింది. అలా జరిగిన కొన్ని రోజులకు మిగతా కుండలన్నీ తగిలి అందులో నుంచి 100 మంది బయటకు వస్తారు. అందులో 99 మంది మగవాళ్ళు, ఒక అమ్మాయి బయటకు వస్తుంది. మొత్తం 101 మంది అవుతారు. ఇక 101 మంది నాకు కుమారులు పుట్టారు అని అడవిలో ఉన్న పాండురాజుకు కబురం తీయండి అని ధృతరాష్ట్రుడు అంటాడు. అలా అన్న కొన్ని రోజులకి ఇక పాండురాజుకి మనసులో ఏదో తెలియని భయం అవుతుంది. నా అన్నకి 100 మంది కుమారులు, నాకు మాత్రం ధర్మరాజు ఒక్కడే ఉన్నాడు. కానీ ఆ 100 మందిని ఎదిరించగలిగే ఒక అతి బలవంతమైన ఒక వ్యక్తి కావాలి అని ఎవరిని కోరుకోవాలా అని వాయుదేవుడిని పిలిచి ఒక ఆ మంత్రాన్ని జపించింది. అలా జపించగానే ఆమె చేతిలో ఒక బలంగా ఉన్న ఒక పిల్లవాడు ఆమె చేతిలో ప్రత్యక్షమవుతాడు. అతని పేరే భీముడు. భీముడు 100 మందిని ఎదిరించగలడు. కానీ ధర్మరాజు మాత్రం ధర్మాన్ని పాటించి ఆ 100 మందిని ఎదిరించలేడు. కానీ 100 మందిని ఎదిరించి ధర్మంగా ఉండేవాడు ఇంకోవాడు కావాలి అని అనుకున్నాడు. అదే ఇక ఈసారి ఇంద్రుణ్ణి ప్రార్థించి అర్జునుడు తన చేతిలో పెట్టి ఇంద్రుడు కొడుకు అర్జునుడు ఆ చేతిలోకి వస్తాడు. ఇక అతని పేరు అర్జునుడు అని పెడతారు. ఇక పాండురాజు రెండో భార్య బాధతోటి దూరంగా కూర్చొని అలా కూర్చున్న దాన్ని పాండురాజు చూసి ఇక ఆమె కూడా బాధపడుతుంది అని నీ దగ్గర ఉన్న ఒక మంత్రాన్ని ఆమె చేతికి ఆమె ఉచ్చరించి దాంట్లో నుంచి 2 పిల్లల్ని కంటుంది. ఆమెకు కూడా పిల్లలు ఉంటారు కదా అని అంటుంది. సరే అని ఆ మంత్రాన్ని ఆమె చెప్తాడు. ఆమె అశ్వని దేవతలను కోరుకొని 2 పిల్లల్ని కంటుంది. వాళ్ళు అది అలా జరిగిన ఇల్లు పాండవులు 5 మంది, వాళ్ళు 101 మంది. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత పాండురాజు తపస్సు చేసుకోవడానికి నది తీరానికి వెళ్తాడు. అలా వెళ్ళిన సమయంలో ఆయన రెండో భార్య మాద్రి అగ్నలగ్నంగా స్నానం చేస్తూ ఉంది. ఆమెను చూడగానే ఆయనకు కామ కోరికలు పుట్టి ఆమెతోటి సంగమించాలని చూస్తాడు. అలా చేసిన వెంటనే ఇక ఆయన ఒక నేలపైన పట్టుకొని అలా ఉంటాడు, మరణానికి దగ్గరగా ఉంటాడు. ఏం జరిగిందో ఇక కుంతి వచ్చి చూసింది. ఆమెకు ఇంకా అర్థమైపోయింది. బాధపడటం తప్పక ఏం చేయలేక అలా నిలబడి చూస్తూనే ఉంది. ఇక పాండురాజు 5 మందిని పిలిచి ధర్మరాజు, భీముణ్ణి, అర్జునుని, నకుల సహదేవులను పిలిచి నేను భీష్ముడి అంశతోటి పుట్టినవాడిని కాబట్టి నేను చనిపోయిన తర్వాత నాలో నుంచి ఒక చిన్న ముక్క తీసుకొని మీరు తినండి, మీకు అతి శక్తివంతమైన శక్తులు మీకు వస్తాయి అని అన్నాడు. అలా మేము చేయలేనని ధర్మరాజు, భీముడు, అర్జునుడు బయటికి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. ఇక నకుల సహదేవుల్లో ఆ పాండురాజు శవం దగ్గర ఒక చీమలు తిరుగుతూ ఉంటే ఆ చీమలు తీసుకొని నోట్లు వేసుకుంటారు. అలా నోట్లు వేసుకోగానే వాళ్ళకు అతీతమైన శక్తులు వచ్చి జరగబోయే విషయాన్ని వాళ్ళు గుర్తుపడతారు. ఇక ఇటు చూసినా కానీ కత్తులు, గుర్రాలు యుద్ధం జరుగుతూ ఉంది. అదే కురుక్షేత్ర యుద్ధం. ఇదంతా మా అన్నలకు చెప్పి అది జరగకుండా చూడాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళు అలా చెప్పడానికి బయటకు వెళ్తుండగా ఎదురుగా ఒక వాకిలి దగ్గర ఒక వృద్ధ బ్రాహ్మణుని చూస్తారు. అలా చూడగానే ఎక్కడికి మీరు అంత వ్యాపారంగా పరిగెడుతున్నారు అని అడగగా ఇలా రాబోయే రోజుల్లో ఒక కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది, అలా జరగకుండా ఆపడానికి మా అన్నలకు చెప్పడానికి వెళ్తున్నాము అని అంటారు. అలా చెప్తే అది తప్పు అవుతుంది. జరగబోయేదాన్ని ఆపడం అది ఎవరి తరం కాదు. అలా మీరు చెప్పారంటే మీరు అధర్మం చేస్తున్నట్లు లెక్క, అలా మీరు చెప్పకూడదు అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు మరెవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్మ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మిగతా స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.